ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు అవన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. మరి మాకు ఇప్పుడు కూడా ఆనందం ఏంటంటే ఆయన ఢిల్లీ నుంచి వచ్చినా మేము ఇక్కడి నుంచి వచ్చినా పేద ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో ముందుండాలి, మా చేతుల మీదుగా మంచి జరగాలన్న మన సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. మరి ఈరోజు కొత్త పెన్షన్ 142 ఈ వార్డులో మాకున్న ఈ 93 నుంచి 98 వరకు వార్డులో 140 కొత్త పెన్షన్లు, గతంలో 97, 81 పెన్షన్లు ఉన్నాయి, ఇప్పుడు 142 యాడ్ అయ్యాయి. మేము మా కార్పొరేటర్లకు కానీ మా వార్డు అధ్యక్షులకు కానీ మా అధికారులకు కానీ ఇప్పుడు చెబుతాం, అర్హత ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మిగలకూడదండి. పెన్షన్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, రేషన్ కార్డు అవ్వచ్చు, ఇతరత్ర ఏదైనా కూడా అర్హత ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా వెయిట్ మిగలకూడదని చెబుతా ఉన్నాం. తప్పకుండా ఇంకెవరైనా మిగిలిపోయినా కూడా ఈ నెల రోజుల లోపు వాళ్ళని కూడా చేరుస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారం మేము ఇచ్చిన సూపర్ 6లో ఆల్రెడీ 5 అమలుకు నోచుకున్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఎంపీ గారు పూర్తిగా లెక్కలతో సహా వివరించారు కాబట్టి పేద ప్రజలలో నవ్వు, పేద ప్రజలకు ఇలాంటి కార్యక్రమం ఇస్తున్నప్పుడు మేము కూడా ఆనందిస్తున్నాం. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుందన్న ఆనందంతో చేస్తున్నాం. అందరికీ కూడా ఈరోజు పెన్షన్లు అందుకున్న అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తామని మాట్లాడారు. సార్, మహిళలకు 1500 రూపాయలు ఇస్తున్నారు. ఒక కార్యక్రమం చేస్తున్నారు. మిగతా కార్యక్రమాలు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇండస్ట్రియల్గా అన్ని ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలను తప్పుతున్నాము.